ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహామహిమ కలుగును గాక. మంచిది. మరొకసారి దేవునికి మహిమకరముగా ఈ యూట్యూబ్ ఛానల్లో వాక్య పరిచయం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, మరొకసారి యేసు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు ఈ భార్య భర్తలు పిల్లలు సంతోషముతోనూ సమాధానముతోనూ చక్కగా బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మంచిది. కొద్ది నిమిషాలు మనము దేవుని వర్తమానము విందాం రండి. మనము చూస్తున్నట్లయితే మన ఇంటి ఉన్నటువంటి వర్తమానము నీకు విశ్వాసం ఉండిన ఎడల నువ్వు ఏదైనా సాధించగలవు. నీవు విశ్వాసము ఉండిన ఎడల ఏదైనా నువ్వు చేయించగలవు, ఏదైనా నువ్వు పొందగలవు. గమనించండి, మరి ఈ విశ్వాసము మనకు ఎలా కలుగుతుంది? విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసం మనకు ఎవరిస్తారు? ఎవరి దగ్గరికి పోతే ఇస్తారు విశ్వాసము? మనం చూస్తున్నట్లయితే చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తు గురించి మాట వలన, క్రీస్తును గురించిన ఆ మాట వలన నీవు మాట్లాడుతున్నవంటి మాట, వింటున్నవంటి మాట క్రీస్తునకు గూర్చిన మాట వలన, క్రీస్తు గురించి నీవు అవగాహన తెచ్చుకుని ఎడల, యేసు ప్రభు గురించి నీవు వినిన ఎడల నీకు విశ్వాసము కలుగును. అర్థమవుతుందా? మనము ఏమి వింటున్నామో అది చాలా జాగ్రత్తగా మనము వినాలి. రకరకాల బోధలు మనం వినవద్దు. చూడండి, వింటున్నవంటి మాట, క్రీస్తు గురించి వింటున్నవంటి మాట వలన మాకు విశ్వాసం కలుగును. అదే వినిన దాన్ని బట్టి కూడా భయము కలుగును. చూడండి, డాక్టర్లు వాళ్ళు పరీక్షించి వారు తెలియజేస్తూ ఉంటారు, ఈ సమస్య చాలా పెద్దది, చాలా కండిషన్ సీరియస్గా ఉంటుంది, ఇలాగని చెప్తూ ఉంటాడు, అలాగానే చెప్తూ ఉంటాడు. అయితే వారు చెప్పింది ట్రూత్, వారు చెప్పింది వాస్తవం. అయితే ఆ మాటను బట్టి నువ్వు కుంగిపోవద్దు. ఆ మాటను బట్టి నువ్వు సొమసిల్లిపోవద్దు. క్రీస్తును గురించి మాట వలన నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు అంటాడు, నేనే స్వస్థపరచు యెహోవాను, నేనే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా తలంపులు నీ తలంపులకు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నవో అంతగా ఉన్నవి. గమనించండి, క్రీస్తు గురించిన మాట వలన నీవు
విశ్వాసము పొందుకోవాలి. విశ్వాసము అంటే అర్థమేంటి? ఒప్పింపు, నిశ్చయత. ఒప్పింపు అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు విడుదల ఇస్తాడు, నమ్మడం. స్వస్థత పొందక మునుపే నీ హృదయంలో దాన్ని అంగీకరించడం. నాకు స్వస్థనిచ్చాడు, నమ్మడమే విశ్వాసం. నిశ్చయితలోకి రావాలి. నిశ్చయిత కలిగి ఉండడమే. నిశ్చయతను కలిగి ఎప్పుడైతే ఆ మాటను రిసీవ్ చేసుకొని నాకు దేవుడు సాయం చేశాడు అని నమ్ముతావో, నిశ్చయితగా కలిగి ఉంటావో దాన్ని విశ్వాసం. అందుకే ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసము నీకుండిన ఎడల కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అని చెప్పగా అది లేచి వెళ్ళి సముద్రంలో పడును. అంటే దీని అర్థం ఏంటి? మనకు చుట్టూ కనబడుతున్నటువంటి కొండలాంటి సమస్య, కొండలాంటి బాధ, భారం, సమస్య, రోగం, వ్యాధి, అప్పు, ఇలాంటివి కొండలాంటివి. అందుకంటాడు, ఆవు గింజంత విశ్వాసం నీకున్న నెల, ఆ నిశ్చయిత నీకు ఉన్నట్లయితే, నువ్వు నన్ను నమ్మినట్లయితే అది లేచి సముద్రం వెళ్ళి పడునగా అది వెళ్ళి పడును. గమనించండి. మరి ఈ ఆవు గింజంత విశ్వాసం నీకున్నదా? ఆ నిశ్చయితను నమ్ముతున్నావా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక స్త్రీకి మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈ సహోదరి యేసు గురించిన వంటి వార్త వినినది. యేసు ప్రభువును చూడలేదు, కానీ యేసయ్య చేసినటువంటి అద్భుతాలను వినింది. యేసయ్య చేసినటువంటి కార్యాలను, సూచక్రియలను ఆమె కళ్ళారా చూడలేదు, కానీ చెవులారా వినింది. క్రీస్తు గురించినటువంటి మాట వలన విశ్వాసము కలుగున చెప్పిన ప్రకారముగా యేసు ప్రభు గురించి ఆమె విన్నటువంటి మాట, ఆయన అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక వారిని బలపరిచాడు, సంతానం ఇచ్చాడు. ఇదిగో ముచ్చు రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వంటి వారిని తిరిగి లేపాడు. ఆయన ఈ దినమున ఈ గ్రామానికి వచ్చి ఉన్నాడు. ఆ మాటను వినింది. అంత గొప్ప దేవుడు యేసు ప్రభువు వారు ఈ గ్రామానికి వచ్చినాక నేను వెంటనే ఆయన ఎద్దుకు వెళ్ళి ఆయన చెంగును ముట్టుకున్న చాలు, నేను స్వస్థ పొందుకుంటానని తనలో తాను అనుకుని. విశ్వాసం అంటే తనలో తాను అనుకుని. ఎప్పుడైతే ఆ నమ్మకం నీకు కలుగుతుందో, ఆ విశ్వాసం నీకు కలుగుతుందో, ఆ ప్రేత నీకు కలుగుతుందో, నీ ఆలోచనలు మారిపోతాయి. నీ హృదయపు ఆలోచనలు, నీ శరీరము
ప్రవర్తన చేంజ్. అర్థమవుతుందా? చూడండి, ఈ స్త్రీ ఎప్పుడైతే తనలో తాను అనుకుని ఎలాగైనా నేను యేసయ్య ఎద్దుకు వెళ్ళాలి, ఆమె అప్పుడు ఎక్కడ ఉందండి? బయట ఉంది. కుష్ఠరోగులను, రక్తస్రావ గల స్త్రీలను ఆ దినాలలో వారు ఊరిలో నుంచి బయటికి నెట్టివేసేవారు నిర్దాక్షిణంగా. వారు ఎంత ధనవంతులు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, ఎలాంటి వారినైనా ఊర్లో ఉంచుకోకుండా నిర్దాక్షిణంగా పొలి మీద బయటికి పంపించేవారు. వారు ఆ చెట్ల పొదలలో నివాసం చేసేవారు. ఆ రోడ్డు మీద బాటసార్లు వెళ్తా ఉన్నప్పుడు ఆ చెట్ల నుంచి, ఆ లోయల నుంచి వాళ్ళు కేకలేస్తూ, ఫలానా మాల మేము ఇక్కడ ఉన్నాము, ఇంతమంది ఉన్నాము, మాకు భోజనం ఏమీ లేదు, మీ దగ్గర ఏమైనా ఉంటే అక్కడ వేసుకోండి, మేము తీసుకుని తింటాము అని వాళ్ళు ప్రధేయపడి ఏడుస్తూ మాట్లాడితే వస్తున్న వంటి పోతున్న వంటి బాటసారులు వారి దగ్గర వంటి రొట్టె ముక్కలు కానీ ఏదుంటే ఆహారం అది అక్కడ పడేసి వెళ్ళేవాళ్ళు. అలాగ దాన్ని తీసుకుని వాళ్ళు కాలము గడుపుతున్న వంటి జనాంగం, ఈ కుష్ఠరోగులు కానీ, ఈ రక్తస్రావం గల స్త్రీలు కానీ పొలవేర బయట ఉండేవారు. అయితే ఆ దారి ఉన్న యేసుప్రభు వారు ఊర్లోకి వెళ్తా ఉన్నప్పుడు జనమంతా ఆయన అమ్మడి వెళ్తా ఉన్నారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోయినా జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చేవారు. అయితే ఆమె వినింది, యేసు ప్రభు ఈ రోజున ఈ గ్రామానికి వచ్చాడు, నేను ఎలాగైనా వెళ్తాను. ఊర్లోకి ఒకవేళ అలాంటి వాళ్ళు వెళితే కుష్ఠరోగులు కానీ, విలువేయబడిన వంటి రక్తస్రావ స్త్రీలు కానీ మరలా ఊర్లోకి వెళితే వాళ్ళని చూస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. చూడండి, ఆమె అనుకుంది, అక్కడికి ఒకవేళ వెళ్ళిపోతే నన్ను ఆయన స్వస్థపరుస్తాడు, నేను ఇక్కడే ఉన్నానంటే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను అని ఆలోచించి ఎలాగైనా ఆయన ఇద్దరికి వెళ్ళాలని ఆమె తనలో తాను నేను బాగుపడుతానని విశ్వసించి నమ్మి అడుగులేసింది. వెళ్తా ఉంది. 12 సంవత్సరాల గల రక్తస్రావంతో బాధపడుతుంది కదా ఈ సహోదరి. పెయిన్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. కాళ్ళు అడుగులేస్తూ అడుగు పెడుతున్నప్పుడు చాలా వేదన పడుతుంది, బాధపడుతుంది, నిరసంగా ఉంది, అలసట ఉంది, నడవలేని పరిస్థితి, కళ్ళు తిరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా ఆమె అడుగులేస్తూ కింద పడుతూ ఆ చెట్టు పట్టుకొని దొగ్గాడుకుంటూ కొంతవరకు నడుస్తూ కొంచెం కూర్చొని ఈ విధంగా ప్రయాసపడుతూ వెళ్తా ఉంది. గమనించండి, అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది జనాంగం ఉన్నారు. అయ్యో బాబోయ్, ఇంతమంది జనాంగం ఉన్నారే, నేను ఎలా ఆ యేసును కలుసుకోగలను అని ఆలోచించక ఎనికి వెళ్ళిపోకుండా దైనము కలిగి ఎలాగైనా నేను ఆయన ఎందుకు చేరాలా అని ఆశతో లోపలికి జనాలకి ముసుగు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆ తొక్కిసలాటలో దువ్వుకోవడంలో ఆమె కింద పడిపోయింది. ఆమెను తొక్కుతూ ఉన్నారు, కాళ్ళ మీద తొక్కుతున్నారు, చేతుల మీద తొక్కుతున్నారు, నడు మీద తొక్కుతున్నారు. రక్తం కారుతూ ఉంది, ఆమె నోటి గురించి రక్తం కారుతా ఉంది. అయినా వదలలేదు. లేస్తా ఉంది, పడిపోతా ఉంది, మరలా లేస్తా ఉంది, మరలా పడిపోతా ఉంది, మరలా లేస్తా ఉంది, మరలా పడిపోతా ఉంది. ఈ విధముగా ఎలాగైనా యేసయ్య వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రము అలా టచ్ చేసింది. ముట్టగానే ఆమె రక్తము నివారణ
12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ సహోదరి స్వస్థ పొందుకుంది. ఆ రక్తస్రావము ఆగిపోయింది. శక్తిని పొందుకుంది, బలం పొందుకుంది, చక్కగా నిలబడింది. అప్పుడు ప్రభు అంటాడు, ఎవరో నన్ను మీలో ఒకరు తాకారు. అదేంటి ప్రభువా, ఇంతమంది తాగుతున్నారు కదా అంటారు శిష్యులు. లేదు, ఒక్కరు మాత్రమే నన్ను తాకారు. విశ్వాసముతో తనలో తాను నేను స్వస్థ పొందుకుంటాను, బాగుపడతాను అని అనుకొని అడుగులేసిందండి ఆ సహోదరి. నీవు చర్చికి వస్తున్నప్పుడు విశ్వాసముతో నమ్మి నువ్వు చర్చికి రావాలా. విశ్వాసముతో నమ్మి చర్చిలో అడుగు పెట్టాలా. విశ్వాసముతో నమ్మి సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకోవాలా. తనలో తాను అనుకొని నమ్మి చక్కగా అడుగులేస్తా ఉంది. నువ్వు చక్కగా విశ్వాసంతో అడుగులేస్తా ఉన్నప్పుడు చూడండి, ఆమెకు ఎన్ని కష్టాలు వచ్చాయో అన్నిటినీ ఛేదిస్తూ అన్నింటినీ ఎదుర్కొంటూ ఆమె వెనకంజ వేయకోకుండా ముందుకి అడుగు వేస్తూ యేసయ్య వెనుక వైపు వచ్చి చేరింది. నువ్వు కూడా విశ్వాసముతో కదలాలా. విశ్వాసముతో అడుగులు వేయాలి, వెనుకంజ వేయవద్దు. ఆ తొక్కిసలాటలో బాధపడుతున్నప్పుడు ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టుగా ఆమె ఆలోచించలేదు. కానీ ఎలాగైనా నేను లేచి యేసు ఎందుకు చేరాలా ఆత్ర తృష్ణతో అన్నిటినీ పట్టించుకోలేదు. అలాంటి వస్తూ ఉంది, కష్టపడుతుంది, బాధపడుతుంది, అవన్నింటినీ త్రోసివేస్తా ఉంది. ఎలాగైనా ఈ సమయంలో ఆయన చెమును ముట్టాలా. our గురి గోల్. నీ ఆశ ఏంటి? నీ గోల్ ఏంటి? స్వస్థం పొందుకోవాలా, చెమును ముట్టాలా, యేసు యుద్ధకు నేను రావాలా, చేరాలని ఉద్దేశంతో ముందుకెళ్ళిపోయింది. టచ్ చేసింది. యేసుల చెంగును అలాగా టచ్ చేస్తానే ముట్టగానే నివారణ జరిగింది. సహోదరి, సహోదరుడా, నీ విశ్వాసం ఏంటి? ఏ దాని మీద విశ్వాసం కలిగి ఉన్నావు? నీ నమ్మకం ఏంటి? ఆవుగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండైనా లేచి వెళ్ళి సముద్రంలో పడుతుందని ప్రభువే చెప్పినటువంటి సందర్భము, చెప్పినటువంటి మాట. అది ఎంతటి రోగమైనా, అది ఏడ్స్ అయినా, క్యాన్సర్ అయినా, గుండె జబ్బులైనా, కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా, ఎలాంటి రోగమైనా నువ్వు నమ్మితే, నువ్వు నమ్మి దేవుని ఎందుకు వస్తే నీ నమ్మకం మీద ఆధారపడుతుంటుంది. నీ నమ్మకం మీద, నీ విశ్వాసం మీద పనిచేస్తుంది. అందుకే ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళినా నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా? మాట్లాడుతూ నీ నమ్మకం బట్టి, నీ విశ్వాసం బట్టి నీకు స్వస్థత కలుగునుగాక, అలాగే జరుగునుగాక అంటాడు. ఇక్కడ అంటాడు, నీ విశ్వాసం బట్టి నువ్వు స్వస్థ పొందుకున్నావు, ధైర్యంగా వెళ్ళు. ధైర్యంగా వెళ్ళు. సహోదరి, సహోదరుడా, ఆమె విశ్వాసం బట్టి స్వస్థ పొందుకుంది. ఆ జనంలో అట్లే నిలబడి ఉంది. ప్రభు అంటాడు, ఎవరో నన్ను ముట్టాడు. అప్పుడు ఆమె అంటుంది, నేనే ప్రభువా, నేను టచ్ చేస్తే, చెవును ముట్టుకుంటే స్వస్థ పొందుకుంటాను నమ్మి నేను ఇలా వచ్చాను, టచ్ చేశాను, నాకు నివారణ జరిగింది అన్నప్పుడు అమ్మ సంతోషముగా నీవు మంచిగా ఊళ్ళోకి వెళ్ళి, గ్రామంలోకి వెళ్ళి అక్కడ వంటి యాజకులకు కనపరుచుకొని
నీ కుటుంబంతో సంతోషంగా జీవించు అంటాడు. ఒకవేళ ఆమె సాక్ష్యం ఎక్కువకుండా స్వస్థత పొందుకున్న తర్వాత ఊళ్ళోకి పోగలదా? రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. ముసుగు తీసి సాక్ష్యం చెప్పింది. సహోదరి, సహోదరుడా, సాక్ష్యం చెప్పడం బట్టి, ఆ ముసుగు తీసి సాక్ష్యం చెప్పడం బట్టి ఆ ప్రజలందరూ చూసి విని స్వస్థ పొందుకుంది, మనం ఏం అనకూడదంటూ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఆమెను కూడా ఆహ్వానించారు. ఎందుకు ప్రభు ఆమెను సాక్షిగా నిలబెట్టాడంటే, నువ్వు సాక్ష్యం నిలబడితే, నువ్వు సాక్ష్యం చెబితే గ్రామంలోకి నీకు మరలా వాళ్ళు ఆహ్వానిస్తారు. సాక్షి చెప్పుకోకుండా నువ్వు అట్లా వెళ్ళిపోతే నువ్వు పొలువైన బయటికి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? స్వస్థ పొందుకున్న తర్వాత, కార్యమును చూసిన తర్వాత, దేవుని మహిమకరంగా నువ్వు సాక్షి చెప్తున్నప్పుడు నీకు దేవుడు ఇంకా సాయం చేస్తాడు. అర్థమవుతుందా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? అప్పుల విషయంలోనా, ఆరోగ్య విషయంలోనా, పిల్లల విషయంలోనా బాధపడుతున్నావా? నువ్వు నమ్మి అడుగులు వేస్తే, నువ్వు నమ్మి, తనలో తాను నమ్మి అనుకుని అడుగులు వేసిందండి. దేవుడు నాకు సాయం చేస్తాడు. ప్రార్థిస్తున్నామా? దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. నీ భర్త విషయంలో ఏడుస్తున్నావా? కూతురు విషయంలో, నీ భార్య విషయంలో ఏడుస్తున్నావా? నీ తమ్ముడి విషయంలో ఏడుస్తున్నావా? ప్రియ సహోదరుడా, వరంగల్లో నివాసం చేస్తున్నావు. రమేష్, వరంగల్లో నివాసం చేస్తున్నావు. రమేష్, నీ తమ్ముడు చావు బ్రతుకులో ఉన్నాడు. నువ్వు ఏడుస్తున్నావు. యాక్సిడెంట్ ప్రమాదంలో నీ తమ్ముడు చావు బ్రతుకులో ఉన్నాడు. నువ్వు ఏడుస్తున్నావు. భయపడవద్దు. నీ తమ్ముని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఆయుష్కాలం ఇవ్వబోతున్నాడు. కృపణ ప్రభు ఇవ్వబోతున్నాడు. సహోదరుడా రమేష్, నువ్వు వరంగల్లో ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. రమేష్, నీ తమ్ముడు చావుబతుకులో ఉన్నాడు. అయితే ప్రభువు నీ తమ్ముడు రచించబోతున్నాడు. కృపణిపోతున్నాడు. ఆయుష్కాలమైపోతున్నాడు. నీ తమ్ముడికి ఇంకా వివాహం కాలేదు. వివాహం జరుగుతుంది. పిల్లలు పుడతారు. సంతోషకరంగా మీ కుటుంబం రక్షించబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వసించే నువ్వు అడుగులు వేస్తే ప్రభుని దర్శిస్తాడు. నీ ఆలోచనలు మారాలి. నీ మైండ్ సెట్ మారాలి. నీ క్రియలో మారాలి. నీ అవగాహన మారాలి. నమ్మి ఆమె నడుచుకుంది. నువ్వు నమ్మి ప్రభు ఎద్దుకు నడవాలి. ప్రభు ఎద్దుకు రావాలి. నడుచుకోవాలి. 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 ఆయన వెనుక వైపుకు రావాలి. ఆయన వెనుక వైపుకు రావాలి. ఆయన వెనుక వైపుకు రావాలి. ప్రభు నిన్ను బలపరుస్తాడు. విశ్వాసంతో నడుస్తున్నావు కాబట్టి, విశ్వాసంతో నువ్వు వస్తున్నావు కాబట్టి ప్రభువు నిన్ను ఘనంగా నిలబెడతాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయినావో, ఎక్కడైతే నువ్వు కుంగిపోయినావో, ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో, ఎక్కడైతే నువ్వు వేలువేయబడ్డావో అక్కడే ప్రభుని నిలబెడతాడు. నిలబెడతాడు దేవుడా. ఈమె విశ్వసించి నమ్మి యేసు ఎద్దుకు వచ్చింది.
నీవు విశ్వసించి నమ్మి తనలో తాను అనుకున్నట్టుగా నేను స్వస్థ పొందుకుంటాను అనుకున్నట్టుగా నా కుటుంబం బాగుపడుతుంది, నా పిల్లలు బాగుపడతారు, నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఉద్యోగం వస్తుంది, సమస్యలు దేవుడు తీర్చాడు నమ్మి నడుస్తే, ఎక్కడైతే నువ్వు ఈ స్థలం మధ్యలో అయితే నువ్వు అవమానపడ్డావో, నిందల పడ్డావో, వ్యతిరేకించబడ్డావో అదే స్థలంలో దేవుడు మరలా నేను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. రీలవరమ సికిలవరమ శాందరబ రీలవరమ మిదిలవరమ సికిలవరమ శాందరబ రీలవరమ. గమనించండి, దేవుడు నేను ధరించబోతూ ఉన్నాడు. మేరీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కడప నీకు పిల్లలు లేరు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభు నిన్ను ధరించబోతున్నాడు. యూట్యూబ్ ఛానల్ చూస్తా ఉన్నావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మేరీ, నీకు దేవుడు గర్భఫలం పోతున్నాడు. డాక్టర్లు చెప్పారు నీకు పిల్లలు పుట్టారని, డాక్టర్లు చెప్పారు నీకు గర్భసంచి తీసేయాలని, డాక్టర్లు చెప్పారు ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టారని. ఇదిగో ప్రభువు నిన్ను ధరించబోతున్నాడు. ప్రభు నీకు కుమారులు ఇవ్వబోతున్నాడు. 2 కుమారులు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గమనించండి, చిన్న కొమ్మల నుంచి మన దగ్గరికి సూర్యపల్లికి వచ్చేవారు, సూర్యపల్లికి మందిరానికి వచ్చేవారు. చిన్న కొమ్మెర్ల జమ్మమడుగు దగ్గర నుండి చిన్న కొమ్మెర్ల రవి, లూదియా అంటూ వారి భార్య భర్తలకి పిల్లలు లేరు. జమ్మలమడుగు దగ్గర చిన్న కొమ్మెర్ల ప్రాంతంలో రవి కుమారు, లూదియా అనే 2 భార్య భర్తలు కలరు. వాళ్ళకి అప్పట్లో పిల్లలు లేరు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి మొదట నాకు చెప్పలేదు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా డాక్టర్లు సంతానము కలగదు, పిల్లలు పుట్టరు అని చెప్పేశారయ్యా. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాము, రకరకాల వైద్య పరీక్షలు ఇచ్చుకున్నాము, మరి నాకు ప్రభు సంతానం ఇస్తాడా అని వాళ్ళిద్దరూ మాట్లాడారు. మీరు రండి, ప్రభు సన్నిధికి రండి, ప్రభు మీకు సాయం చేస్తాడు అని చెప్పాడు. ఇంచుమించు వాళ్ళు సూర్యపల్లి మందిరానికి ఇంచుమించు 6 నెలలు చక్కగా తిరిగారు. ఒకసారి ప్రారంభిస్తుంటే ప్రోచరీతిగా దేవుడు మాట్లాడాడు. ఇదిగో ప్రభు మీకు రచిస్తున్నాడు, దేవుడు మీకు సంతానం ఇవ్వబోతున్నాడు. దేవుని మహాగుణం బట్టి ప్రోచరీతిగా దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు వారు మనసులో అలాగా అనుకుంటున్నారంట, అయ్యగారు ప్రోచరీతిగా చెప్పారు, దేవుడు మాట్లాడినాడు, మన ప్రాబ్లం ఇది కదా అనుకున్నారంట. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసా? అమ్మాయికి గర్భసంచియే లేదు. అమ్మాయి గర్భసంచి లేకోకుండా ఆమె పుట్టడం జరిగింది. ఆమెలో గర్భసంచియే లేదంట. అందుకు డాక్టర్లు నీకు గర్భసంచియే లేదమ్మా, నీకు పిల్లలు ఎలా పుడతారు అని చెప్పినటువంటి మాటలు. అది నాకైతే చెప్పలేదు, కానీ దేవుడు మాట్లాడినాడు. దేవుడు పిల్లల్ని ఇస్తానండి. దేవుడు మహాకృపను బట్టి కొన్ని రోజుల కల్లా ఆమె కన్ఫర్మ్ అయింది, గర్భవతి అయింది, చక్కగా కుమార్తెనిచ్చాడు దేవుడు. సూర్యపల్లి సంఘస్థులందరూ చూశారు. చిన్న కొమ్మెర్ల చమ్మల్మడుగు దగ్గర చిన్న కొమ్మెర్ల, అక్కడ రవికుమార్, లూదియా అనే భార్య భర్తలు ఉంటాడు. గమనించండి, వారిద్దరికి దేవుడు మంచిగా కుమార్తెనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. దేవుడు ప్రభుకు అసాధ్యం లేదు. నువ్వు నమ్మి వస్తే, నువ్వు నమ్మి దేవుని దగ్గరికి వస్తే, నువ్వు నమ్మి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే, నువ్వు నమ్మి చక్కగా నడుచుకుంటే దేవునికి సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? నమ్మాలండి. నీకు పిల్లలు లేరు కదా, నమ్మాలా?
నాకు పిల్లల్నిచ్చాడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏముందండి, సమస్తము సాధ్యమే అని నీ ఆలోచన అలాగే వెళ్ళిపోవాలి. ఆయన మీద ఆధారపడాలా, నీ బలం మీద కాదు, నీ శక్తి మీద కాదు, నీ జ్ఞానం మీద అసలే కాదు, నీ డబ్బు మీద కాదు, దేవుని ఆలోచన మీద, ఆయన సమర్థ్యం మీద నువ్వు రావాలా, ఆయన సమర్థ్యం మీద నువ్వు ఆధారపడాలా. మిది లవరామ సికి లవరామ షందరబరి లవరామ, మిది లవరామ సికి లవరామ షికి లవరామ షందరబరి లవరామ. భాషలో మాట్లాడు వారు దేవునితో మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ఆవుకి చెందిన విశ్వాసం నీకు ఉన్నట్లయితే నీకు సమస్తము సాధ్యమే. సంతానం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఎయిడ్స్ వెళ్తున్నావా? క్యాన్సర్తో ఉన్నావా? ఎలాంటి వ్యాధులైనా ఆయన నయం చేసే శక్తి గల దేవుడు. నేను ఆయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. ఆయన స్వస్థపరిచేది మేము కాదండి, ఆయన. నీకు నమ్మకమైతే ఆయన స్వస్థపరచగలడు. ఆయన మేము ప్రకటిస్తున్నాం. మా దగ్గర రండి, మేము స్వస్థపరచం చెప్పలా. విశ్వాసం లేకుండా నువ్వు ఈచిపోతే ఏం ఫలమండి? విశ్వాసంతో దేవుని ఎద్దుకు రా, నమ్మకంతో దేవుని ఎద్దుకు రా. నీలో నువ్వు అనుకొని దేవునికి సాయం చేస్తాడని నమ్మి దేవుని ఎద్దుకు రా, ప్రభు నీకు సాయం చేస్తాడు. ఓకేనా? ప్రార్థిస్తున్నామా? ఇదిగో నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు, నీ పిల్లల దేవుడు కట్టబోతున్నాడు. నీ భర్త జైల్లో ఉన్నాడా? విడుదలైపోతున్నాడు. నీ కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టబోతున్నాడు, 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 నిలబెట్టబోతున్నాడు. కుమారి, కుమారుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యముగా ఉండు. అప్పుల పాలైనావా? లక్షలు పోగొట్టుకున్నావా? నీ స్నేహితుల మాట విని భయపడదా? దేవుడు నీకు మళ్ళైపోతున్నాడు. నమ్మో, నమ్మో, నమ్మో. ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే నిందలు పాల్పడ్డావో, అదే ప్లేస్లో నిన్ను మరలా నిలబెట్టబోతున్నాడు. వివాహం కాలేదని బాధపడుతున్నావా? అనేక సంవత్సరాలు వివాహం కాలేదని, అనేక సంబంధాలు వస్తూ పోతున్నాయని బాధపడుతున్నావా? ఇదిగో ఇది సంవత్సరంలో దేవునికి ఘనముగా వివాహం జరిగించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే అద్భుత కార్యము కలరు. ఆటో తోలుతున్నావు, 3 ఆటోలో మార్చావు. ఆటో తోలుతున్నావు. ప్రమోద్ కుమార్ వైజాగ్ 3 ఆటోలు మార్చావు. ఆటో కొనుక్కోవడానికి నీకు ఇప్పుడు డబ్బులు లేవు. 3 ఆటోలు ఉంటే 3 ఆటోలు అమ్మేసావు. ఆటో కొనుక్కోవాలని ఏడుస్తున్నావు. సమస్యలతో నువ్వు ఆ పని చేసావు. సమస్యలతో నువ్వు అలాగా అమ్ముకున్నావు. మళ్ళా కావాలని ఏడుస్తున్నావు. ప్రభు నీకు ద్వారం తిరగబోతున్నాడు. ఇలావరామ రికిందరామ ఇలావరామ షందరామ ఇలావరామ. ప్రమోద్ కుమార్ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుటుంబానికి రక్షణ భాగ్యం ఇచ్చిపోతున్నాడు. ప్రమోద్ కుమార్, నీ భార్య పేరు ప్రమీల.
నీకు 2 పిల్లలు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ప్రభు కృపైపోతున్నాడు. గమనించండి, నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడు నాకు ఇస్తాడు, నమ్మినట్లయితే దేవుడు నీకు ఏదైనా చేయగలడు. నమ్మాలి. నమ్మకం నీకుందా? నమ్మినట్లయితే దేవుడు నీకు సాయం చేస్తాడు. చర్చికి వెళ్తావు, నమ్మము. దేవుని దగ్గరికి వస్తావు, విశ్వాసం లేదు. కానుక కూడా విశ్వాసంతో వేయాలి. కానుక, నా దేవునికి నేను ఈ కానుక పంపిస్తున్నానండి, నా దేవునికి ఈ కానుక పంపిస్తున్నాను, దశభాగం పంపిస్తున్నాను, మందిరం కోసం పంపిస్తున్నాను. విశ్వాసముతో, ప్రేమతో నువ్వు దేవునికి ఇస్తే దేవుని ఆశ్రయించాడా? ఆశ్రయిస్తాడంటే ఆశ్రయిస్తాడు. గొనుక్కుంటూ చర్చికి పోతే 10 రూపాయలు కానుక, 20 రూపాయలు కానుక, అందుకే నీ బతుకు అట్లే ఉంది. 10 రూపాయలు కానుకేస్తావు, 50 రూపాయలు కానుకేస్తావు, 100 రూపాయలు కానుకేస్తావు, నాకు లక్షలు కావాలంటావు. ఎలాగండి? దేవుని ప్రేమించు, దేవుని గణపరచు, విశ్వాసముతో దేవుని సన్నిధికి రా, విశ్వాసముతో వాక్యమేను, వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడతాడని నమ్మి విశ్వసించి వింటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడని నమ్మి ఆ వాక్యం గట్టిగా పట్టుకొని ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. విశ్వాసంతో కదలాలి, విశ్వాసంతో మందిరానికి రావాలి, విశ్వాసంతో వాక్యం వినాలి, విశ్వాసంతో కానుక దివసంలో విత్తాలి, దశభాగమైన దివసంలో విత్తాలి. ప్రభు నిన్ను ఆశ్రయిస్తాడు. గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిస్తున్నాం. స్తోత్రం తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం ఎంతమంది విన్నారో యేసు నామములో నిరంతరంగా దీవించి ఆశ్రయించండి. ఎంతమంది ప్రార్థనలో ఏకీపిస్తున్నారో యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థ కలుగును గాక. వారికి వంటి క్యాన్సర్ గడ్డలు యేసు నామములో లేనిపోను గాక. యేసు నామములో లేనిపోను గాక. దురాత్మ కట్లు పొందగల యేసు నామములో విడుదల, యేసు నామములో, యేసు నామములో మంచి విడుదల కలుగును గాక. యేసు నామములో కాల్చబడును గాక. మంచి విడుదల యేసు నామములో కలుగును గాక. మంచి ఆరోగ్యం నింపండి. వారి మీద పనిచేస్తున్నటువంటి బంధకాలన్నీ యేసు నామములో లయపడును గాక. ఎంతమంది అయితే సంతానం కోసం ఏడుస్తున్నారో, బాధపడుతున్నారో, ఇప్పుడే 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 ప్రభువా వారి మీద తాకుదామని ప్రార్థిస్తున్నారు. నన్ను తిరుమలకొని అరికాళ్ళ వరకు మీరు అభిషేకం రిలీజ్ చేస్తున్న యేసు నామములో, యేసు నామములో గర్భద్వారం తెరవబడును గాక. ఎంతమంది అయితే నిన్న జాబ్ లేక ఏడుస్తున్నారో యేసు క్రీస్తు నామములో వారికి మంచి జాబ్ వచ్చును గాక. యేసు నామములో ద్వారం తెరవబడును గాక. ఎంతమందికి అయితే ప్రభువా ఇల్లు లేక బాధపడుతున్నారో, బాడిగింట్లో ఉంటున్నారో, యేసు నామములో అలాంటి వారికి సొంత ఇల్లు యేసు నామములో వారికి అనుగ్రహించబడును గాక. ఎంతమంది సమస్యలతో బాధపడుతున్నారో, అప్పులతో బాధపడుతున్నారో, యేసుక్రీస్తు నామములో ఇదే సంవత్సరంలో అప్పులన్నీ తీర్చబడును గాక. తండ్రి కృప చూపించండి. హాస్పిటల్లో ఎంతమంది ఏడుస్తున్నారు ప్రభా, తన భర్తల కోసము, పిల్లల కోసము, నైనా భార్యల కోసం ఎంతమంది బాధపడుతూ, తండ్రి కోసం ఎంతమంది బాధపడుతూ హాస్పిటల్ ఉన్నారు, ఏడుస్తున్నారు. వారికి అందరికీ యేసు నామములో స్వస్థత కలుగును గాక. మంచి ఆరోగ్యం నింపండి, మంచి ఆరోగ్యం నింపండి, మంచి కృపతో నింపండి, ఈ దయతో నింపండి. సాయం చేసి దీవించి ఆశ్రయించి మీరు మహిమ పొందుకోమని, వ్యతిరేకలన్నీ లేపరించండి అయ్యా. కృప చూపించి నామని కనపరచుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని నమ్ముచున్నా. మంచిది. గాడ్ బ్లెస్ యూ. ఈ పరిచయం కోసము మీరు ప్రార్థించగలరు. షాలేం ఫైర్ మినిస్ట్రీస్, సూరేపల్లి, అనంతపురం జిల్లా, తాడపత్రి ప్రక్కన సూరేపల్లి విలేజ్లో ఈ పరిచర్య జరుగుతూ ఉన్నది. షాలేం ప్రార్థనా మందిరం కట్టబడుతూ ఉన్నది. ఈ మందిరం విషయంలో మీరు ప్రార్థించగలరు. ప్రభు మేము ప్రేరేపిస్తే మరి ఈ మందిరం విషయంలో కూడా మీరు కూడా మీకు కలిగినటువంటి కానుకైనా మీరు పంపించగలరు. ఈ ఫోన్పే నెంబర్ 9000692633 9000692633. ఈ పరిచర్య కోసము ప్రార్థించండి. దేవుని మహాగురుని బట్టి ప్రభు మీకు కూడా సాయం చేస్తాడు. నువ్వు నమ్మి విశ్వసించి చక్కగా దేవుని మేమకరంగా ఈ పరిచర్యలో సహకరించండి, ప్రార్థించండి. మిమ్మల్ని దేవుడు ప్రేరేపణ చేస్తే ఈ మందిరం కోసము పరిచర్య కోసము మీరు ఎలాగన్నా మీకు కలిగిన దాంట్లో మీరు అలాగా దేవుని సన్నిధికి పంపించండి. నూరంతరంగా దేవుని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.